హాయ్, నా పేరు పృథ్వీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టికెట్ టు ఫినాలే గేమ్స్ మొదలైపోయినాయి. సర్ప్రైజింగ్ ఏంటంటే మన సుమన్ శెట్టి గారు గెలిచారనమాట. అంటే సుమన్ శెట్టి గారు గెలిచారు అనే దానికంటే భరణి గారు గెలిపించారని చెప్పుకోవాలి. అది మాత్రం ఈరోజు మాత్రం సర్ప్రైజ్ అనమాట. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఎవరు వీకో వాళ్ళని ఎంచుకుంటే ఈజీగా గెలుచుకోవచ్చు అని తనూజ అతి తెలివి ఉపయోగించి సుమన్ శెట్టి చేతిలో ఘోరంగా ఓడిపోయింది. ఇది ఇంక ఎపిసోడ్లోకి వెళ్తే ఈరోజు మొత్తం టీం మెంబర్స్ అందరినీ కూర్చోబెట్టి టికెట్ ఫినాలేలో ఎవరెవరు వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు ముగ్గురు ఒకరికొకరు ఎన్నుకోండి అని చెప్పడంతో ఫస్ట్ ఎవరెవరంటే ఇమానియలు, పవన్ కళ్యాణ్, డెమాన్ పవన్ ముగ్గురు అనుకుంటారు. ముగ్గురు అనుకుంటే అప్పుడు ఒప్పుకున్న రీతు చౌదరి 10 నిమిషాలు ఆగి మళ్ళీ తర్వాత ఏమంటుందంటే నేను ఫస్ట్ గేమ్ నేను వెళ్తాను, ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోనని ఆర్గ్యుమెంట్ చేస్తుంది అనమాట. తన ఆర్గ్యుమెంట్ చేసి మొత్తానికి తన ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల డెమాన్ పవన్ డ్రాప్ అవుతాడు. అంటే రీతు చౌదరి కోసం డెమాన్ పవన్ డ్రాప్ అవ్వడు. ఎందుకంటే తనూజ రిక్వెస్ట్ చేసి బతిమాలితే డెమాన్ పవన్ డ్రాప్ అవుతాడు అనమాట. నేను డ్రాప్ అయ్యానంటే రీతు కోసమే డ్రాప్ అయినాను అందరూ అంటారు, అందుకోసం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రాప్ అవునని డెమాన్ పవన్ చెప్తాడు. లేదు, దీంట్లో నేను ఉంటాను కదా, నేను చెప్తాను కదా నీకెందుకని తనూజ మెల్లిగా డెమాన్ పవన్ని డ్రాప్ చేసి రీతు చౌదరిని పంపుతుంది. ఇక్కడ మాత్రం రీతు చౌదరి చేసిన గేమ్ ప్లాన్ మాత్రం ఎక్సలెంట్ అనమాట. ఎందుకంటే లాస్ట్ని వెళ్తే వాళ్ళకి ఆడే ఛాన్స్ రాదు. ఫస్ట్నే వెళ్ళిపోయింది అనుకో 2-3 సార్లు ఛాన్స్లు వస్తుంది. ఆ తెలివితేటలు ఉపయోగించి రీతు చౌదరి వెళ్తుంది అనమాట. రీతు చౌదరి వెళ్ళడంతో మొత్తం మీద పవన్ కళ్యాణ్, ఇమానియలు, రీతు చౌదరి ఆడతారు. దాంట్లో రీతు చౌదరి ఘోరంగా ఓడిపోతుంది. మ్యాథ్స్ అది బ్రెయిన్తో ఆడ గేమ్ అనమాట. రీతు చౌదరి అంటే ఘోరంగా ఓడిపోద్ది అనమాట. తర్వాత ఇమానియల్ గెలుస్తాడు. దీంట్లో ఇమానియల్ గెలడంతో టికెట్ ఫినాలే రేస్లోంచి వెళ్ళాలి అనుకుంటే రేస్లోకి వెళ్ళాలి అనుకుంటే ఒకళ్ళు ఆ బాక్స్ గేమ్ ఉంటుంది. దాంట్లో పక్కన ఉన్న దానికి ఎంచుకోమంటే తను కొంచెం వీక్గా ఉన్న సంజన గారిని ఎంచుకుంటాడు. సంజన గారిని ఎంచుకుంటే సంజన గారితో బిగ్ బాస్ మళ్ళీ గేమ్ పెడతాడు. సంజన గారు ఇమానియల్ కలిసి మళ్ళీ ఇంకో గేమ్ ఆడతారనమాట, బాల్స్ గేమ్. దాంట్లో ఇమానియల్ గెలుస్తాడు అనమాట. సో ఇమానియల్ గెలిచి టికెట్ టు ఫినాలే రేస్లో ఉంటాడు. సంజన గారు టికెట్ టు ఫినాలే రేస్ నుంచి అవుట్ అయిపోద్ది అనమాట. అది జరిగింది. సెకండ్ రౌండ్లో డెమాన్ పవన్, తనూజ, భరణి గారు ఆడతారనమాట. మనకు తెలిసిన విషయమే కదా, భరణి గారు తనూజకి ఫుల్గా సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేయనంటూనే సపోర్ట్ చేశాడు ఆయన. మొత్తం మీద బ్రెయిన్ వాడింది తనూజ. బ్రెయిన్ వాడి మొత్తం మీద ఈ రౌండ్లో వాళ్ళిద్దరిని ఓడించి తనూజ గెలిచిందనమాట. సో తనూజ గెలడంతో మళ్ళీ అక్కడ చెస్ గేమ్ లాంటి బాక్సుల గేమ్లోకి తన పక్కన ఉన్న క్యాండిడేట్ని ఎంచుకోవాలంటే ఆవిడ ఆలోచించుకుని సుమన్ శెట్టి గారిని ఎంచుకుందనమాట. ఈరోజు ఎపిసోడ్లో చూపించింది ఇదనమాట. తన స్ట్రాటజీ అంతా ఉపయోగించి తనూజ గారు సుమన్ శెట్టి గారిని ఎంచుకుందనమాట. ఎంచుకోవడం అది గేమ్ స్ట్రాటజీ, నో ప్రాబ్లం. అది జరిగింది ఈరోజు అనమాట. లైవ్లో చూసినట్లయితే తనూజ గారికి సుమన్ శెట్టి గారికి గేమ్ పెట్టాడు బిగ్ బాస్. సుమన్ శెట్టి ఆడాడు. మరి మామూలుగా ఆడలేదనమాట. ఎందుకంటే భరణి గారు సుమన్ శెట్టి గారికి సపోర్ట్ చేశారు, మరి మామూలుగా సపోర్ట్ చేయలేదు. ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు పాపం సుమన్ శెట్టికి. భరణి ఫుల్ సపోర్ట్ చేశాడు, కొంచెం డెమాన్ పవన్ సపోర్ట్ చేశాడు. కనవ 5 కూడా తనూజకి సపోర్ట్ చేశారు. తనూజకి సపోర్ట్ చేసినా సరే తనూజ నిలబడలేకపోయింది. ఇది వాటర్ గేమ్ అనమాట, వెయిట్ మ్యూజిక్ గేమ్ అది. ఆ వెయిట్ మ్యూజిక్ గేమ్లో ఫస్ట్ ఇద్దరు కూడా సుమన్ శెట్టికి వాటర్ వదిలేస్తారు. ఆ బరువంతా లైవ్లో చాలాసేపు చూపించాడు. మనకి ఎపిసోడ్లో తక్కువసేపు చూపిస్తాడు, కానీ లైవ్లో 1 అవర్ పైన ఉంది అది. ఆ 1 అవర్ అలా పట్టుకుని ఉన్నాడు సుమన్. గ్రేట్ అనమాట. ఎందుకంటే సుమన్ ఇంక నేను ఆడలేనంటే భరణి గారు నిలబెట్టి బెదిరించి బతిమాలి మొత్తం మీద నిలబెట్టాడు సుమన్ శెట్టి గారిని. మొత్తం మీద సుమన్ శెట్టి గారికి సపోర్ట్గా ఎవరు భరణి గారు, డెమాన్ పవన్ మాత్రమే నిలబడ్డారు. కనవ వాళ్ళందరూ తనూజకే సపోర్ట్ చేసి సుమన్ శెట్టి గారికి దాంట్లో ఫుల్గా వాటర్ వేస్తారనమాట. ఈ గేమ్లో భరణి గారు 2 సార్లు పిలిచిన సంజన గారు
పవన్ కళ్యాణ్ని 2 సార్లు పిలిచిందనమాట. పవన్ కళ్యాణ్ ఏమో యాక్చువల్‌గా తనూజకి సపోర్ట్ చేస్తాడు కాబట్టి భరణి గారు సుమన్ శెట్టి గారికి సపోర్ట్ చేశారు. ఈ 2 సార్లు భరణి గారిని పిలిచేసరికి తనూజ ఆపుకోలేక సంజనాని అడిగేసింది. భరణి గారిని 2 సార్లు పిలుస్తున్నారు ఏంటి అని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పిలిచినప్పుడు నువ్వెందుకు అడగలేదు? అందుకని పవన్ కళ్యాణ్ గారికి 2 ఛాన్స్‌లోను భరణి గారికి 2 ఛాన్సులు ఇచ్చాను. కానీ వాళ్ళందరికి ఒక్కొక్క ఛాన్స్ ఇచ్చాను. దీంట్లో నువ్వు అడగడానికి ఏమీ లేదనేసి దెబ్బకు నోరు మూసేసింది. మొత్తం మీద సుమన్ శెట్టి గారు చాలా ఓపికగా ఉన్నారు. నలుగురు, 5గురు సుమన్ శెట్టి గారికేస్తే తనూజకు ముగ్గురేశారు. దాంట్లో భరణి గారే 2 సార్లు ఏశారు. భరణి గారు డెమాన్ పవన్ ఏశారు తనూజకి. కానీ వాళ్ళందరూ సుమన్ శెట్టి గారికి ఏసేశారు. అయినా సరే నిలబడి మొత్తం మీద గేమ్ గెలిచాడనమాట. లైవ్‌లో ఇప్పటి వరకు చూపించింది ఇదనమాట. మొత్తం మీద తనూజాని ఓడించి టికెట్ టు ఫినాలే రేస్‌లో సుమన్ శెట్టి గారు ఇంకా ఉన్నారనమాట. టికెట్ టు ఫినాలే రేస్ నుంచి తనూజ గారు అవుట్ అయిపోయారు. అది ఈరోజు చూపించింది లైవ్‌లో. అప్డేట్ ఏంటంటే డెమాన్ పవన్ కూడా టికెట్ టు ఫినాలే రేస్ నుంచి తప్పుకున్నాడని తెలుస్తుంది. అది ఎంతవరకు నిజం అన్నది కరెక్ట్‌గా తెలీదు. మొత్తం మీద గేమ్ పెట్టారట ముగ్గురిలోను. ముగ్గురిలో గేమ్ పెడితే ఆ మూడో పర్సను ముగ్గురిలో గెలిచిన ఆయన డెమాన్ పవన్‌తో ఆడినట్టున్నారు. దాంట్లో డెమాన్ పవన్ ఓడిపోయి టికెట్ ఫినాలే రేస్‌లోంచి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. తను ఎవరెవరితో ఆడాడో, ఏ గేమ్ ఆడాడో అన్నది ఇంకా వివరాలు తెలియవు. అది జరిగిందనమాట. డెమాన్ పవన్‌కు ఛాలెంజ్ చేశాడు కాబట్టి ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చెప్పాల్సి వస్తుంది. సో ఛాలెంజ్ నిలబెట్టుకోలేకపోయాడు డెమాన్ పవన్. అది జరిగింది. ఈరోజు ఓటింగ్‌లో చూసినట్లయితే తనూజ ఫస్ట్ పొజిషన్‌లో ఉంది. సెకండ్ పొజిషన్‌లోకి సంజన గారు వచ్చేసారు. సెకండ్ పొజిషన్‌లోకి ప్రెజెంట్ ఈ రోజు వరకును. థర్డ్ ప్లేస్‌లో భరణి గారు ఉన్నారు. ఫోర్త్ ప్లేస్‌లో డెమాన్ పవన్ ఉన్నాడు. ఫిఫ్త్ ప్లేస్‌లో రీతు ఉంది. నెక్స్ట్ లాస్ట్‌లో సుమన్ శెట్టి గారు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే సెకండ్ ప్లేస్‌లో రీతు ఉంది. థర్డ్ ప్లేస్‌లో సంజన గారు ఉన్నారనమాట. మొత్తం మీద భరణి గారును అండ్ సుమన్ శెట్టి గారు డేంజర్ జోన్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. కాకపోతే ఈరోజు ఆడిన ఆటలో భరణి గారు ఓడిపోయారు. కానీ సుమన్ శెట్టి ఆడిన గేమ్ వల్ల రేపటి నుంచి మళ్ళీ ఓటింగ్ మారుతారు సుమన్ శెట్టి. మరి ఈ రోజు నుంచి నామినేషన్‌లో ఉన్నాడు కాబట్టి మరి ఏమన్నా గెలడా చూసుకోవాలి. ఎందుకంటే ఇంకా సంజన గారికి ఛాన్స్ లేదు. భరణి గారికి ఛాన్స్ లేదు. ఇంకా ఆయన గేములు చూపించుకోవడానికి ఇంక ఛాన్స్ లేదు. వీళ్ళు అవుట్ అయిపోయినట్టే. మరి భరణి గారికి ఇంకా ఇంకా టైం ఉంది. తను సంజన గారు అయితే అయిపోయారు. ఇంకా ఆవిడకి గ్రాఫ్ పెరగదు. ఓటింగ్ కూడా పెరగకపోవచ్చు. సో మళ్ళీ ఆవిడ డేంజర్ జోన్‌లోకి వచ్చేయచ్చు. సుమన్ శెట్టి గారు వీళ్ళు ఆడిన గేమ్ వల్ల ఏమన్నా సేవ్ అయితే సేవ్ అవ్వచ్చు. అది అనమాట. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.